మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్టులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎంతో శ్రమ పడి వాటి కష్టపడి గెలిచినటువంటి మా కార్పొరేటర్లందరూ 16 మంది మా మంజుల శ్రీశైలం మా పార్టీ రెబల్గానే వేసి మరి ఎలక్షన్ల కన్నా ముందు కూడా చెప్పిన ప్రకారం మళ్ళీ ఇప్పుడు పార్టీలో వచ్చి మళ్ళీ రావడం జరుగుతుంది. జైన్ ఆల్రెడీ పార్టీ ఉన్న వ్యక్తి కనుక మరి ఈరోజు జైన్ మీతో పాటే వచ్చినటువంటి అందరికీ 16 మంది కార్పొరేటర్లకు మరి వాళ్ళ గెలుపు కృషి చేసే వాళ్ళకు మరియు స్వల్ప మెజార్టీతో కావచ్చు రకరకాలుగా ఓడిపోయినటువంటి మా కార్పొరేటర్లకు సహకరించిన వ్యక్తులకు అందరికీ కూడా పేరు నమస్కారం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధాంతాలకు అగెనిస్ట్గా ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్లో చాలా ప్రాంతాల్లో అన్ని పార్టీలు ఐక్యమై మరి బీఆర్ఎస్ ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించుకొని ఓటర్లను అనేక రకాలుగా భయపెట్టించి మభ్యపెట్టి కొంతమంది పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించి ఓట్లు వేయాలి గెలవకపోతే మీ సంగతి చూస్తామని భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నో దగ్గర నుండి ఎన్నో నిత్యమైన పనులు కూడా చేసి కొంతమంది మరి ఎన్ని చేసినా కూడా ఓటింగ్ శాతం చూస్తే దాదాపు ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది, 5-6%. 2027లో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒక 5% కూడా లేదు గెలిచినటువంటి. ఇవాళ 2.5 సంవత్సరాల్లోనే దాదాపు 30% వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలవడం, ఓడిపోయినా కూడా స్వల్ప మెజార్టీ. ఈరోజు మేము దాదాపు 5 సీట్లు 50 ఓట్ల లోపల, ఇంకొక 3 100 లోపల, దాదాపు 100-120 లోపల మేము 10 సీట్ల వరకు మేము కోల్పోవడం జరిగింది. అంటే మద్యము, డబ్బు, అధికార దుర్వినియోగము, ఎలక్షన్ ఫిర్యాదు చేసిన, బ్యాలెట్ నెంబర్లో 2 ఇచ్చి తర్వాత 3లో పెట్టిన, ఇష్టానుసారంగా వివరించినా కూడా మరి 16ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. వీరందరినీ కలుపుకొని ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ పట్టణంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి 570 కోట్ల టెండర్లు కావచ్చు, హాస్పిటల్ ముందర ఉన్నటువంటి టూరిజం హోటల్ కావచ్చు, మిగిలిపోయినటువంటి ట్యాంక్ బండ్ పనులు కావచ్చు, హజ్ హౌస్ కావచ్చు, మైనార్టీ స్కూల్స్ కావచ్చు, బీసీఎస్ఎస్టీ స్కూల్స్ కావచ్చు, క్రిస్టియన్ భవనం కావచ్చు, మిగిలిపోయినటువంటి అర్ధాంతం మిగిలిపోయినటువంటిది, ఇంకా అనేక రకాల పనులు ఇక్కడ నిలిచిపోయాయో అవన్నీ కంప్లీట్ చేసే దిశగా ఖచ్చితంగా మా నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ఆ పనులను వేగవంతం చేసేటట్టు టీడీగుట్ట చిందార్పల్లి దగ్గర మిగిలిపోయినటువంటి బైపాస్ రోడ్ను కంప్లీట్ అటు అప్పన్నపల్లి కలిపేటట్లు, ఆ మిగిలిపోయిన ఆ పని కూడా కంప్లీట్ అయ్యేటట్లు అన్ని పనులు కంప్లీట్ అయినా ఓపెన్ చేయకుండా మిగిలిపోయినటువంటి కళాభారతి కావచ్చు ఓపెన్ కూడా చేసినాము. చేస్తల్లా ప్రజలకు కొద్దిగా వదిలిపెట్టాలి, ప్రజలకు ఇవ్వాలంతే. కొన్ని కుర్చీలు అరేంజ్ చేసి శిల్పారాం కావచ్చు, శిల్పారాం పక్కన అమ్యూజ్మెంట్ పార్క్ కావచ్చు, 26,000 ఎకరాల జంగల్ సఫారీ కావచ్చు, కేసీఆర్ మయూర్ అర్బన్ ఎకో పార్క్ కావచ్చు, అందులో ఉన్నటువంటి 2 ఎకరాల బర్డ్ ఎన్క్లోజర్ కావచ్చు,
చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కొత్త ఎస్పీ భవనం కూడా శాంక్షన్ చేసి ఫౌండేషన్ చేసాం 50 కోట్లతో. అది కావచ్చు, ఏవైతే మిగిలిపోయినావో ప్లస్ ఆ వార్డులలో ఉంటున్న సమస్యలను ఎండగడుతూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఖచ్చితంగా ముందుకు నడుతున్నటువంటి విశ్వాసం, పూర్తి విశ్వాసం నాలో ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.